Hello everyone, welcome back to Shine India RK tutorial. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకేలో భాగంగా 18 సెప్టెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. సో చివరి వరకు చూడండి. అంతేకాకుండా సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నవారు, సో లాంగ్ టర్మ్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సో ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. గూగుల్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ప్లే స్టోర్ నుంచి తొలగించబడిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్ ఏది? డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్ ఆన్సర్ ఆప్షన్ ఏ పేటిఎం. వివరాలు చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటిఎం తొలగింపు ఎందుకు మరి చూద్దాం. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటిఎంను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటిఎంతో పాటు పేటిఎం ఫస్ట్ గేమ్స్ను కూడా తీసివేసింది. పేటిఎం బిజినెస్, పేటిఎం మాల్, పేటిఎం మనీ యాప్స్ మాత్రము యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలియచేయడం జరిగింది. అయితే గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఇదివరకే పేటిఎంకు గూగుల్ నోటీసులు కూడా జారీ చేసిందని, తరచూ ఈ యొక్క నిబంధనలు పాటించకపోవడంతో తాజాగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా మనకైతే సో గూగుల్ వారు క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్. ప్రఖ్యాత టెన్నిస్ కప్ అయినటువంటి ఫెడ్ కప్ పేరును ఇటీవల ఏ విధంగా మార్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి బిల్లీ జీన్ కింగ్ కప్ గా మార్చడం జరిగింది. వివరాలు చూద్దాం. మహిళా టెన్నిస్లో ఒక చారిత్రాత్మక పరిణామము. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఫెడ్ కప్ ఇక బిల్లీ జీన్ కింగ్ కప్ గా మారబోతుంది. సో ఇటీవల టెన్నిస్లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అమెరికా మాజీ దిగ్గజ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ కి యొక్క గౌరవ సూచకంగా అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య ఫెడ్ కప్ పేరును ఆమె పేరిట మార్చడం జరిగింది. సో ఒక మహిళా పేరుతో జరగబోతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం కూడా విశేషము. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బిల్లీ నేతృత్వంలో మహిళల కోసము 1970లో ప్రారంభించిన వర్జీనియా స్లమ్ టూర్ మహిళా టెన్నిస్ సంఘంగా రూపాంతరము చెందింది. నెక్స్ట్ వన్. మాల్టా జ్వరము లేదా బ్రూసెలోసిస్ అనేటువంటి వ్యాధి ఏ బయోఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి లీక్ అయి విస్తరించడం జరిగింది. సో దేనికి సంబంధించింది? ఇలాంటివి ఎక్కడ జరుగుతాయి మరి? ఇంకెక్కడ? కరోనా దేశం చైనాలోనే. ఓకేనా? ఆప్షన్ సి. వివరాలు చూద్దాం. మాల్టా జ్వరం అని పిలువబడే బ్రూసెలోసిస్ ఇటీవల చైనాలో వాయువ్య ప్రాంతంలో వేలాది మందిని భయభ్రాంతులను చేసింది. 2019లో బయోఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి లీక్ అయిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ దేశంలో వ్యాపించినట్లుగా తెలుస్తుంది. ఓకేనా? ముఖ్యాంశాలు. సో ఈ వ్యాధి సాధారణంగా బ్రూసెల్లా అనేటువంటి బ్యాక్టీరియా మోసే పశువులతో సహవాసం చేసే వారికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా చైనా ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. అయినప్పటికీ 1401 మంది మాత్రము ఈ వ్యాధి బారిన పడ్డట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. సింగపూర్ విశ్వవిద్యాలయము మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ సిటీ సూచీలో ప్రపంచం మొత్తం నుండి ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి? ఓకేనా? ప్రపంచం నుంచి ఎన్ని నగరాలు ఎన్నికయ్యాయి అంటే ఆప్షన్ బి 109 నగరాలు. వివరాలు చూద్దాం. సింగపూర్ విశ్వవిద్యాలయంతో పాటు ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ 2020 సంవత్సరానికి స్మార్ట్ సిటీ సూచికను సెప్టెంబర్ 17న విడుదల చేసింది. భారతీయ నగరాలు తమ సాంకేతిక నవీకరణలో క్షీణించాయని నివేదికలో హైలైట్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన వాస్తవాలు చూసినట్లయితే స్మార్ట్ సిటీ సూచిక ప్రపంచవ్యాప్తంగా 109 నగరాలను ఈ సంవత్సరము ర్యాంక్ చేసింది. సో ప్రతి సంవత్సరంలో 120 మంది నివాసితుల అవగాహనలను రికార్డ్ చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. సో నివాసితులను యాదృచ్ఛికంగా ఎంపిక చేశారు. ఎంపిక చేసినటువంటి నివాసితులకు చలనశీలత, ఆరోగ్యము, భద్రత, కార్యకలాపాలు, పాలన మరియు ఆయా నగరాల్లో అవకాశాలతో సహా 5 విభాగాలలో సాంకేతిక నిబంధనలపై వీరు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది? ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ రైల్వేస్. వివరాలు చూద్దాం. త్వరలో టోకెన్ యూజర్ ఫీజు వసూలు చేయడం ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించింది.
బీజీ స్టేషన్ల నుంచి రైళ్లు తీసుకునే ప్రయాణికుల నుంచి యూజర్ ఫీజు వసూలు చేయబడుతుంది. ఓకేనా, అంటే అత్యధిక రద్దీ ఎక్కడైతే ఉంటుందో ఆ స్టేషన్లలో. సో రైల్వే నిర్ణయము టికెట్ల మొత్తము ఛార్జీలను కొద్దిగా పెంచే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యమైన వాస్తవాలు: రైల్వే వసూలు చేసిన వినియోగదారు రుసుము రైల్వే మౌలిక సదుపాయాల పునరాభివృద్ధి మరియు ఆధునీకరణకు ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ క్రింద ఎంత శాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది? సో ఎంత శాతం అనుమతించింది మరి ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా. సో అదేంటి? ఆటోమేటిక్ రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ విభాగంలో. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 74%. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆమోదించింది. ఓకే, ఎఫ్డిఐస్. సో రక్షణ రంగంలో ఆటోమేటిక్ రూట్ క్రింద ఈ ఎఫ్డిఐని అనుమతించారు. ఇది రక్షణ రంగంలో ఎక్కువ మంది విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఈ ప్రకటన వెలువరించడము జరిగింది. సో నేపథ్యం: సో ఈ రక్షణ రంగంలో 100% విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతించినట్లుగా అవుతుంది. 49% ఆటోమేటిక్ మార్గంలో అనుమతించబడ్డాయి. మరొక 49% పైన 49% పైన ఎఫ్డిఐలను ప్రభుత్వ అనుమతి ద్వారా దీన్నైతే రిలీజ్ చేసినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య విదేశాంగ మంత్రుల సార్క్ సమావేశం ఏ రోజున జరగనుంది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నేపాల్, కాఠ్మండ్లో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి 2020 సెప్టెంబర్ 24. వివరాలు చూద్దాం. భారతదేశ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సెప్టెంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దక్షిణాసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే సార్క్ సమావేశంలో సమావేశమవుతారని భావిస్తున్నారు. సో షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఇరు దేశాల సమావేశం జరిపిన విషయము అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ హర్సిమ్రాత్ కౌర్. వివరాలు చూద్దాం ఎందుకు మరి చేసిందో. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హర్సిమ్రాత్ కౌర్ బాదల్ 2020 సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని సంస్కరించడానికి ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ రంగ బిల్లులకు వ్యతిరేక స్పందన రావడంతో నిరసనను ప్రదర్శించడానికి ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సలహా మేరకు ఆమె రాజీనామాను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అంగీకరించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ నీటి పర్యవేక్షణ దినోత్సవం 2003 నుంచి ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు? అంతర్జాతీయ నీటి పర్యవేక్షణ దినోత్సవము. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ రోజు సెప్టెంబర్ 18. వివరాలు చూద్దాం. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవము 2003 నుంచి సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. సో ఈ రోజు ప్రజల్లో అవగాహన మరియు నీటి పర్యవేక్షణలో పాల్గొనడం మరియు ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులను రక్షించడం కోసం జరుపుకుంటారు. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవము 2020 కోసము థీమ్ వచ్చేసి నీటిని పరిష్కరించండి. ఓకే, నీటిని పరిష్కరించండి. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజర్ అవార్డ్ 2020తో సత్కరించబడినటువంటి ప్రముఖ చెఫ్ ఎవరు? ఏంటది? ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజర్ అవార్డ్ 2020 ఎవరికి వచ్చింది మరి? ఆప్షన్ బి వికాస్ ఖన్నా. ఎందుకు వచ్చిందో కూడా చూద్దాం. ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజర్ అవార్డు 2020తో సత్కరించబడ్డాడు. సో ఈ అవార్డును భారతదేశం అంతటా కోవిడ్-19 మహమ్మారితో బాధపడుతున్న సమయంలో భారీగా ఆహార పంపిణీ డ్రైవ్ ఫీడ్ ఇండియా అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను ఈ సంస్థ గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సహకార సంస్థల ద్వారా రుణాలు అందించే ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ రాష్ట్ర ప్రభుత్వం మరి? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. వివరాలు చూద్దాం. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వివిధ సహకార సంస్థల ద్వారా 39,300 కోట్ల రూపాయల రుణాల పంపిణీ చేసే ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సో ఈ పథకం క్రింద వ్యవసాయ రంగానికి 15,300 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా వ్యవసాయేతర రంగానికి 24,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రముఖ ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 స్ట్రోక్స్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రికెటర్ని నియమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సురేష్ రైనా. వివరాలు చూద్దాం. ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 స్ట్రోక్ గేమ్ని సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్గా సంతకం చేయించుకుంది. ఈ భాగస్వామ్యము బ్రాండ్ యొక్క రాబోయే ప్రచారాలలో క్రికెట్ను మరియు వివిధ ఎంగేజ్మెంట్ కార్యకలాపాల ద్వారా 9 స్ట్రోక్లను ప్రోత్సహించడాన్ని ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాము. సో అడిషనల్ బిట్స్లో అంత ఇంపార్టెంట్ ఏం లేవు ఫ్రెండ్స్, అందుకే ఈరోజు ప్రొవైడ్ చేయలేదు. సో రేపు చూద్దాం మళ్ళీ. ఓకే, ఇంపార్టెంట్వి అడిషనల్ క్వశ్చన్స్. గ్రేట్ లెర్నింగ్ ఎడిటెక్ సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ వన్, విజయ్ కుమార్ చోప్రా స్థానంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అవీక్ సర్కార్. నెక్స్ట్ వన్, లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయము ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఇటలీ. నెక్స్ట్ వన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ తయారీదారుల అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కెనిచి అయుకావా. నెక్స్ట్ వన్, వెయిట్ లిఫ్ట్ చేసిన ప్రయాణికుల కోసము 2020 సెప్టెంబర్ 21 నుంచి ఎన్ని క్లోన్ స్పెషల్ రైళ్లను నడపాలని భారత రైల్వే ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి 40. నెక్స్ట్ వన్, భారతదేశము ఇటీవల 10వ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ గ్రూప్ మీటింగ్ను వర్చువల్ మోడ్లో ఏ దేశంతో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ నుంచి కోవిడ్-19 5 స్టార్ విమానాశ్రయ రేటింగ్ పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి విమానాశ్రయము ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఏ నగరంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రోమ్ నగరంలో కలదు, ఇటలీ రాజధాని రోమ్. నెక్స్ట్ వన్, ఈ ప్రముఖులలో మైంట్రా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మింత్రా. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కియారా అద్వానీ. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్ లెస్ చెల్లింపు గడియారాల టైటాన్ పేను ప్రారంభించడానికి టైటాన్ కంపెనీతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సో సెప్టెంబర్ 17న పాటిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంతటితో మనం మెయిన్ క్వశ్చన్ చూసాము, అడిషనల్ బిట్స్ కూడా చూడడం జరిగింది. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైంగా మన ఛానల్కి వచ్చారో, ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లేచకుండా క్విక్ రివ్యూ చూద్దాం. గూగుల్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ప్లే స్టోర్ నుంచి తొలగించబడిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పేటిఎం. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రఖ్యాత టెన్నిస్ కప్ ఫెడ్ కప్ పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి బిల్లీ జీన్ కింగ్ కప్. నెక్స్ట్ వన్, మాల్టా జ్వరం లేదా బ్రూసెలోసిస్ అనేటువంటి వ్యాధి ఏ బయోఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి లీక్ అయి విస్తరించింది? ఆన్సర్ కరోనా దేశం చైనా నుండి. నెక్స్ట్ వన్, సింగపూర్ విశ్వవిద్యాలయం మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన స్మార్ట్ సిటీ సూచీలో ప్రపంచం మొత్తం ఎన్ని నగరాలు ఎంపికయ్యాయి? ఆన్సర్ 109. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము రక్షణ రంగంలో ఆటోమేటెడ్ రూట్ క్రింద ఎంత శాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది? ఆన్సర్ ఆప్షన్ డి 74% మేర. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్ పాకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రుల సార్క్ సమావేశం ఏ రోజున జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ సి 2020 సెప్టెంబర్ 24. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ హర్సిమ్రత్ కౌర్ బాదల్. నెక్స్ట్ వన్ చూద్దాం.
అంతర్జాతీయ నీటి పర్యవేక్షణ దినోత్సవము 2003 నుంచి ఏ రోజున ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 18 అంటే ఇదే రోజు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా గేమ్ చేంజర్ అవార్డ్ 2020తో సత్కరించబడిన ప్రముఖ చెఫ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వికాస్ ఖన్నా. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సహకార సంస్థల ద్వారా రుణాలు అందించే ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. నెక్స్ట్ వన్. ప్రముఖ ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ 9 స్ట్రోక్స్ తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రికెటర్ని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి సురేష్ రైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. గ్రేట్ లెర్నింగ్ ఎడ్యుటెక్ సంస్థ తన యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకోవడం జరిగింది అంటే ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. నెక్స్ట్. విజయ్ కుమార్ చోప్రా స్థానంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే పీటీఐ అంటాము కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ బి అభిక్ సర్కార్. ఓకే. నెక్స్ట్ వన్. లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది అంటే ఆన్సర్ డి ఇటలీలో ఉంది. నెక్స్ట్. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ తయారీదారుల అధ్యక్షులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కెనిచి అయుకావా. నెక్స్ట్ వన్. వెయిట్ లిఫ్ట్ చేసిన ప్రయాణికుల కోసము 2020 సెప్టెంబర్ 21 నుండి ఎన్ని క్లోన్ స్పెషల్ రైళ్లను నడపాలని భారత రైల్వే ఆమోదించింది? వెయిట్ లిస్ట్ అంటే ఎప్పుడో వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వారి కోసం ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ ఆప్షన్ సి మొత్తం 40 రైళ్లను నడపాలనుకుంటుంది. నెక్స్ట్. భారతదేశం ఇటీవల 10వ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ గ్రూప్ మీటింగ్ను వర్చువల్ మోడ్లో ఏ దేశంతో నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వన్. స్కై ట్రాక్స్ నుంచి కోవిడ్-19 5 స్టార్ విమానాశ్రయ రేటింగ్ పొందిన ప్రపంచంలో మొట్టమొదటి విమానాశ్రయము ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయము. సో ఇది ఏ నగరంలో ఉంది మరి? ఆన్సర్ ఆప్షన్ సి రోమ్. నెక్స్ట్. ఈ ప్రముఖులలో మెంత్రా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి కియారా అద్వానీ. నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్ లెస్ చెల్లింపు గడియారాల టైటాన్ పేను ప్రారంభించడానికి టైటాన్ కంపెనీతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సెప్టెంబర్ 17వ తారీఖున. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.